హాయ్ అండి. వెల్కమ్ టు రమ్య మోక్ష వ్లాగ్స్. నా వీడియోని మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇది ముక్కనుమ రోజు వ్లాగ్ అండి. ఇలా ముక్కనుమ రోజు తెల్లవారుజామునే రథం ముగ్గు అయితే వేసి దాన్ని భోగి మంటల్లోకి అయితే లాగుతారు. ఇక్కడతో మన పండుగలు అయితే పూర్తవుతాయి. అసలు ఈ 3 రోజులు ఎలా గడిచిపోయిందో కూడా తెలియట్లేదు. భోగి, సంక్రాంతి, కనుమ 3 పండుగలు అయితే అప్పుడే అయిపోయాయి. మీరు పండుగలు బాగా ఎంజాయ్ చేశారా? మగవాళ్ళకి పిల్లలకి ఎంజాయ్ గానే ఉంటుంది కానీ ఇంట్లో ఆడవాళ్ళకి అయితే అసలు వండుకోవడం, తినడం, అవి గిన్నెలు కడుక్కోవడం, మళ్ళీ వండుకోవడం ఇదే సరిపోయింది మాకైతే. మరి మీ ఇంట్లో కూడా ఇంతేనా? పండగ 3 రోజులు మాకు ఇట్టే గడిచిపోయినట్టు అయిపోయింది. ఇంక ఈ రోజు ఉదయం తెల్లవారుజామున అందరూ ముగ్గులు అయితే వేస్తున్నారు. మా అమ్మ కూడా అదే ముగ్గు అయితే వేస్తుందండి. ఇంకా అందరూ కబుర్లు చెప్పుకుంటూ ముగ్గు అయితే వేసుకుంటున్నాము. మా వీధి మొత్తం ఇప్పుడే స్టార్ట్ చేశారు. 5 అవుతుందండి. అప్పటికే ముగ్గులు ఆల్మోస్ట్ అయిపోయాయి. ఇది మా ఆంటీ పెట్టింది రథం. ఈ రథాలకి ఇలాగే తాడులాగా గీస్తారండి. ఆ గీత ఒకళ్ళ రథం మీదకి ఒకరు వెళ్ళకూడదు, అందుకనే అందరూ ఫాస్ట్ గా పెడుతున్నారు. నాకైతే రథం ముగ్గు పెట్టడం రాదు, మా అమ్మే పెడుతుంది. ప్రతి సంవత్సరం మా అమ్మే పెడుతుందండి. ముగ్గు అయిపోగానే మా చెల్లి ఇలా తాడు లాక్కెళ్తుంది అనమాట. రథంది పైనుంచి ఇలా తాడులో అయితే గీస్తారు. మనకి ముందు రోజు ఎక్కడైతే భోగి మంటలు వేస్తారో అక్కడ అలా బూడిదను అలాగే ఉంచేస్తారు, తీరండి. దాంట్లోకి ఈ తాడులు లాగి మిగిలిన ముగ్గు కూడా అందులోనే వేసేయాలి. ఇంక వెనక్కి తీసుకెళ్ళకూడదు ఇంటికి. అందరూ ఇలా గీసారనమాట తాడుల్ని. నేను వీటికి రంగులు వేసేసరికి మార్నింగ్ అయితే అయిపోయింది. నార్మల్గా అయితే రంగులు వేయనవసరం లేదు, కానీ నేను వేసాను ఇంట్లో ఉన్నాయి కదా అని. నేను రంగులు వేసేసరికి మా చెల్లి ముగ్గులు అయితే పెట్టేసింది. చుట్టూ కలర్స్ అయితే రథానికే వచ్చాయి. ఇంకొంచెం మిగిలితే ఈ ముగ్గులో కూడా కొంచెం వేసాను. అటు సైడ్ గుమ్మం దగ్గర కూడా మా అమ్మ చిన్న రథాన్ని అయితే వేసింది. భోగి మంటలు అయితే అక్కడ ఉన్నాయండి. భోగి రోజు వేసింది ఇప్పటి వరకు అలానే ఉంటుంది. ఇంక ఈ రోజుతో రథాన్ని అయితే లాగి పండుగలు అయితే పూర్తి చేసేసుకుంటాము. ఇంకా ముగ్గులు అయిపోయిన తర్వాత టిఫిన్ కి ప్రిపేర్ చేస్తున్నాము. ఈ రోజు మా టిఫిన్ నాటుకోడి కర్రీ, అలాగే గారెలు. నాటుకోడిని శుభ్రంగా కడిగేసుకున్నాను. ఇంకా మా అమ్మ అయితే నాటుకోడి కర్రీ అయితే ప్రిపేర్ చేస్తుంది. మా గోదావరి జిల్లాలో అల్లుడికి మటన్ ఒకటి, నాటుకోడి ఒకటి కంపల్సరీ పెట్టాల్సిందే. ఆల్రెడీ మటన్ వండాం కానీ చికెన్ వండాను, నాటుకోడి అయితే వండలేదండి. ఇంకా ఈ రోజు అయితే నాటుకోడి ప్రిపేర్ చేస్తున్నాము. నేనైతే ఉదయాన్నే వండామని చెప్పాను, ఎందుకంటే నాటుకోడిలో గారెలు బాగుంటాయి కదా, టిఫిన్ లో కూడా కర్రీ బాగుంటుందని. ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ చేసేసింది మా అమ్మ. అసలు ఎంత బాగుందో కర్రీ అయితే. అల్లుడికి నాన్ వెజ్ లేకుండా అయితే పెట్టరు. చికెన్, మటన్, ఫిష్, ఫ్రాన్స్, షార్క్ ఇలా అన్ని రకాల నాన్ వెజ్ ఐటమ్స్ అయితే మా అమ్మ చేసింది. మా గోదావరి జిల్లాలో అయితే అల్లుడికి ఒక టిఫిన్, ఒక కూర అయితే ఒక రోజులో పెట్టరు, 2-3 రకాలు అయితే చేస్తారు. కొత్త అల్లుడే కాదండి, పాత అల్లుళ్ళు అయినా సరే, ఎన్ని సంవత్సరాలైనా సరే అల్లుడు అల్లుడే. తర్వాత మా అమ్మ గుడ్లు అయితే పొదగేసింది. అయితే ఒకటే పిల్ల వచ్చింది, మిగిలినవన్నీ రాలేదు. ఫస్ట్ మేము భయపడ్డాము, పిల్లలన్నీ వస్తాయి రావో, ఒకటే పుట్టింది అని. తర్వాత 3 days కల్లా చాలా పిల్లలు అయితే వచ్చాయి. ఇంకా లాస్ట్ కి ఒక పిల్ల పుట్టింది కానీ సరిగా నిలబడలేక చనిపోయిందండి. ఇంకా 4 గుడ్లు అయితే అలానే ఉండిపోయాయి, రాలేదు. ఇంకా మిగిలినవన్నీ పిల్లలు అయితే బాగా వచ్చాయి. కొంచెం సేపు వాటితో అయితే ఆడుకున్నాము. మా విన్ను అయితే ఇదే ఫస్ట్ టైం ఇంత చిన్న చిన్న పిల్లల్ని చూడడం. వాడు చాలా బాగా ఆడుకున్నాడు, ఎంత క్యూట్ గా ఉన్నాయో. ఇంకా వాటన్నిటితోని కొంచెం సేపు ఆడుకున్న తర్వాత సినిమాకి అయితే వెళ్దామని రెడీ అయ్యాము. ఈ సినిమా హాల్ అయితే మా ఇంటికి దగ్గరలోనే ఉంటుందండి, 1 kilometer దూరంలో ఉంటుంది. సంక్రాంతికి వస్తున్న మూవీకి అయితే వచ్చాము. మా హస్బెండ్ వాళ్ళు ఇప్పటికే 2 సార్లు అయితే డాకు మహారాజ్ మూవీ అయితే చూసేశారు. ఇంకా అందరం ఈ సినిమాకి అయితే వచ్చాం మళ్ళీ. మా ఇంటి దగ్గరలోనే ఈ సినిమా హాల్ ఉన్నా నేను ఎప్పుడు సినిమాకి అయితే రాలేదండి. ఇదే ఫస్ట్ టైం ఈ సినిమా హాల్కి రావడం. ఈ చుట్టూ పొలాల మధ్యలో అయితే ఉంటుంది. ఈ ప్లేస్ అంతా చాలా బాగుంటుంది. ఇది ఒక పల్లెటూరు అండి. పల్లెటూరులో చిన్న చిన్న సినిమా థియేటర్ అనమాట. నార్మల్ డేస్ లో ఎక్కువగా ఉండదు కానీ పండగల్లో మాత్రం ఫుల్ అయిపోతాయి టికెట్స్. సంక్రాంతికి వస్తున్న మూవీకి అయితే అన్ని షోలు ఈ సినిమాకి వేసినా కూడా ఇంకా సినిమా థియేటర్లో ఖాళీ ఉండట్లేదు, మొత్తం ఫుల్ అయిపోయాయి. ఎక్కువ మా గోదావరి జిల్లాలో నార్మల్గా ఎప్పుడు సినిమాలకైతే వెళ్ళరు, కానీ పండగల్లో మాత్రం కంపల్సరీ ఫ్యామిలీ మొత్తం అయితే సినిమాలకైతే వెళ్తారు. ఇంకా అలా సినిమా అయితే చూసాము. ఇక్కడ టికెట్స్ నెంబర్లు తీసుకుంటాం కదా, వాటి ప్రకారం అయితే ఎవరో కూర్చోవట్లేదు. ఇంకెవరే ప్లేస్ ముందు వస్తే వాళ్ళే కూర్చుంటున్నారు. మేమైతే మా నెంబర్స్ లోనే కూర్చున్నాము. ఇంకా సినిమా అయితే స్టార్ట్ అయిపోయింది. నేను సినిమాలు పెద్దగా చూడను, ఎప్పుడైనా మా వాళ్ళ సినిమా బాగుంది అనిపిస్తే ఇలా సంక్రాంతికి వస్తానంతే. ఇంకా సినిమా అయితే బాగానే ఉంది, స్టోరీ ఏమి ఉండదు, మొత్తం కామెడీనే. ఇంకా అలా ఫస్ట్ హాఫ్ అయితే అయిపోయింది. ఇంకా మా హస్బెండ్ వాళ్ళు ఇక్కడ దొరికే కొన్ని చిప్స్, స్నాక్స్ తీసుకొచ్చారు. ఇంకా వాటిని కూడా తినేసాము. మూవీ అయితే అయిపోయింది, బయటకు అయితే వచ్చేసాను.
మా విన్ను అయితే బుల్రాజ్ క్యారెక్టర్ని భలే బాగా ఎంజాయ్ చేశాడు. వాడు కూడా కొరికెత్తా అంటున్నాడు. మరి మీరు సంక్రాంతికి వస్తున్న మూవీ చూసారో లేదో కామెంట్ చేయండి. మేమైతే ఇంటికైతే వచ్చేసాము. పండక్కి మా అమ్మ వంటలు అయితే ఇంకా ఏమీ చేయలేదు. నేను వచ్చాక చేద్దామని ఆగిపోయింది. మేము వెళ్ళిపోతున్నాం ఇంకా, అందుకని మా కోసం వంటలు అయితే ప్రిపేర్ చేస్తుంది. ఇవాళ అయితే జంతికలు కారపూస అయితే చేస్తుందండి. మాకైతే గ్యాస్ మీద ఇలాంటి పిండి వంటలు వండాలంటే త్వరగా పని అవ్వదు, మంట కూడా హీట్ సరిపోదు, పొయ్యి మీద బాగా అనిపిస్తాయి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఏమేమి పిండి వంటలు చేసుకున్నారో కామెంట్ చేయండి. బాయ్ అండి.